నా మాటే రిజ్వీ వినడా అంటే నా మాటనే రిజ్వీ వినడా? ఈయన నిన్న జూపల్లి కృష్ణారావు గారి టెండర్లు పిలవాలని చెప్తే లేట్ చేసిండు. మంత్రి చెప్తే అధికారి మాట వినరా? మంత్రి చెప్తే అధికారి మాట వినడా? అందుకే వీఆర్ఎస్ ఆమోదించొద్దని లేఖ రాసిన. రిజ్వీకి బయట మంచి జీతం ఆఫర్ వచ్చింది, అందుకే వీఆర్ఎస్ తీసుకుండు. ఇక్కడ ఈయన మాటల్లో అర్థం పర్థం ఒకసారి మనం అర్థం చేసుకుంటే, నా మాటనే రిజ్వీ వినడా? నేను టెండర్లు పిలవమని చెప్పినా, ఎందుకు లేట్ చేసిండు? నువ్వేం పిలవమని చెప్తివి మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు. ముఖ్యమంత్రి గారేం వద్దని చెప్పి, ఎందుకంటే నువ్వు టెండర్లు పిలిస్తే ఆ టెండర్లో తొందరలో నా కొడుకుకో నా బంధువుకో ఎవడికో ఇప్పించుకుందాం అన్నటువంటి ఆతృతం మీద అయి ఉండొచ్చు. దాంట్లో తప్పేం లేదు. తొందరగా పిలిస్తే తొందరగా మావాడు వేసేస్తాడు, అది అయిపోతుంది, మావానికి వచ్చేస్తుంది అన్నటువంటి ఆతృతం మీకు ఉండి ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ వేరే ఉండొచ్చు. ఆయన వాళ్ళ అల్లుడి గారికో తమ్ముడి గారికో తోక చుట్టానికో ఈక చుట్టానికో ఆ టెండర్ ఇప్పించుకుందామని ఆయనకు ఉండొచ్చు. సో కాబట్టి నువ్వేమో వేయమంటివి, ఆయనేమో వద్దని చెప్పే, నువ్వేమో టెండర్లకు పిలవమని చెప్తే ఆయన జర ఆపవయ్యాని చెప్పిందాక ఆపవయ్యానేమో ఆయన చెప్పే ముఖ్యమంత్రి గారు. మరి ఎవరి మాట వినాలి? ఇప్పుడు మంత్రి పెద్దనా ముఖ్యమంత్రి పెద్దనా? ఆయనకు అధికారికి మంత్రి కంటే ముఖ్యమంత్రి మాటే పెద్దది కదా, ఆయన హోదానే పెద్దది కదా. అందుకనే మీరు చెప్పినా కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆయన ఆపేషన్ అనేది అర్థమవుతుంది. అంటే చూస్తుంటే మీ మాటల్లోనే తెలుస్తూ ఉంది కదా. సో మంత్రి చెప్తే అధికారి వినడా? ఎట్లా వింటాడు? మంత్రి కంటే ముఖ్యమంత్రి చెప్పిన మాట వినాల్సి వస్తుంది. ఒక్కోసారి మంత్రి కంటే పెద్ద భాష ఎవరు? ముఖ్యమంత్రి కదా, ఆయన మాటనే వినాల్సి వస్తుంది. అందుకే వీఆర్ఎస్ ఆమోదించొద్దని చెప్పాడు. నువ్వు ఆమోదించొద్దని చెప్పినావు, ఆయనేమో ఆమోదించేసిండు. నువ్వు చెప్పిన దానికి రివర్స్ అవుతుంది. నిన్ను గడ్డి పోస కంటే గడ్డి పొరక కంటే దారుణంగా తీసేట హెచ్చల్ అట అని చెప్పేసి అటు పడేస్తూ ఉన్నారు. కృష్ణారావు గారు మీకు అర్థమవుతలేదు సినిమా, పెద్ద దేక్తారు కూడా దేక్తలేరు. ఏదో ఇవ్వాలి కాబట్టి ఒక మంత్రి పదవి ఇచ్చి అట్లా కూర్చోబెట్టారు అంతే. రిజ్వీకి బయట మంచి ఆఫర్ వచ్చింది. మరి బయట అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరన ఎవరి దగ్గర వస్తుంది? జీతం కంటే మంచి బయట ఆఫర్ వచ్చిందంట. వీఆర్ఎస్ తీసుకుంటే పింఛన్ వస్తుంది, ఆఫర్ ఏమొస్తుంది? మేబీ రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఆఫర్ ఇచ్చి ఉండాలా, లేకపోతే రాజకీయాలకు పోతే ఏదైనా పార్టీ ఆఫర్ ఇచ్చి ఉండాలి. ఇది ఆయన నిన్న జూపల్లి గారు మాట్లాడింది. ఈ మాట్లాడుతూ కొంత అసహనాన్ని వ్యక్తం చేసిండు ఆయన. ఎట్లా అంటే మొత్తం ఆగం అయిపోయాడు. ఇదే సౌండ్ రాదు. ఈ రోజున డిఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తారు. వాడు ఎవరో పెట్టిండు, ఏది అంటే అచ్చా, ఈ లిక్కర్ భాగవతాన్ని ఫస్ట్ బయట వేసింది క్రిషాంక్, బీఆర్ఎస్ స్పోక్ పర్సన్, సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ బయట వేసిండు. ఆయన మీద డిఫమేషన్ కేసు వేస్తారంట. ఇట్లా డిఫమేషన్లు వేసుకుంటూ పోవాలంటే మరి మొత్తం మీ మంత్రి మీదనే వేయాలి, మీ ముఖ్యమంత్రి మీద వేయాలి. 6 గ్యారెంటీలు అని చెప్పారు, అలా ఒక్కటి కూడా అమలు చేయలేదు. అమలు చేసినామని అబద్ధాలు చెప్తున్నారు. మరి అబద్ధాలు చెప్పినందుకు మరి ప్రజలు కూడా వేయాలిగా మీ మీద డిఫమేషన్ కేసు, పరువు నష్టం కేసు, నమ్మించి మోసం చేసిన కేసులు, ఇవన్నీ వేయాలి కదా. ఇంక ఇట్లా ఇవేవో మాట్లాడండి, ఇక ఏముంది, ఇక అయిపోయింది కథ. సో ఇట్లా రోడ్డున పడద్దు, మీరు రోడ్డున పడద్దు, అనవసర విషయాలకు రాద్ధాంతం వద్దు, ప్రజలు ప్రతిపక్షాల్లో చులకన కావద్దు. ముఖ్యమంత్రి గారు మంత్రులు కలిసి మాట్లాడుకుందండి, లోపల రోడ్డున పడకండి, ఏమంటే లోపల మాట్లాడుకోర్రి, లోపల సెట్ చేసుకోర్రి, ఎక్కువ తక్కువలో ఏమైనా ఉంటే నా దగ్గరికి రారి, నేను సెట్ చేస్తా. నేను అనవసర విషయాలకు రాద్ధాంతం వద్దు, ప్రజలు ప్రతిపక్షాల్లో చులకన కావద్దు, మన దందాలు ఏమంటే లోపల చేసుకోవాలి కానీ బయటికి రావద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నట్టుగా ఈ ఆంధ్రజ్యోతి అనేటువంటి కథనం రాసిందనమాట. సంఘటితంగా ఉందాం, జరిగిందంతా టీ కప్పులో తుఫానే, బయటపడ్డది కాదు భాగవతం అంతా. అదంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దాం, మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి హితవు. ఇక రోడ్డున పడద్దు, దందాలు లోపల వేసుకోండి అని చెప్పినట్టు. స్థానికంపై ఏం చేద్దాం అభిప్రాయాలు అడిగిన సీఎం, హైకోర్టు స్పందన కోసం వేచి చూద్దామన్న అమాత్యులు. మీడియా సమావేశంలో కలిసి కూర్చున్న కొండా సురేఖ, పొంగులేటి, మా అమ్మాయి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆవేశంలో మాట్లాడింది. మాదంతా ఒకటే కుటుంబం, సర్దుకుపోండి, సెట్ చేసుకోండి అన్ని.